అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగారపల్లి గ్రామంలో ఎక్స్ మావోయిస్ట్ జ్యోతక్కతో ఉన్నాం. చిన్నతనం నుండి అడవుల బాట పట్టి వరంగల్ కమిషనర్ దగ్గర 2023లో జ్యోతక్క సరెండర్ కావడం జరిగింది. ఆపరేషన్ కగార్పై జ్యోతక్క మాటల్లో విందాము. ఆపరేషన్ కగార్ ఏ విధంగా ఉంది, అసలు మావోయిస్టుల ఉనికి ఎలా ఉంది, ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని చెప్పి జ్యోతక్క అంటున్నారు. దాని నేపథ్యంలో తన మాటలు ఒకసారి విందాం. అక్క, కోనరావుపేట మండలం శివంగలపల్లె గ్రామం నుండి మీరు అడవుల బాట పట్టడానికి కారణం ఏంటి? అంత చిన్న వయసులోనే ఎన్నో ప్రాంతాల్లో తిరిగి మీరు ఈ నక్సలైట్ బాట పట్టడానికి కారణం ఏంటి అసలు? నేను అడవుల బాట పట్టడానికి కారణం ఏంటిదంటే, ఇక్కడ నేను చిన్నప్పటి నుండి మా ఊర్లో జరుగుతున్న అరాచకాలు కావచ్చు, పోలీసు వాళ్ళ దౌర్జన్యాలు కావచ్చు, తర్వాత ఊర్ల మీద దాడులు చేయడము, ప్రజల్ని కొట్టడము, చిన్న పిల్లలను కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లోకి తీసుకుపోవడము, అవన్నీ చూసిన తర్వాత నేను కూడా వీళ్ళని ఎదుర్కోవాలి అంటే నా చేతులు కూడా ఒక ఆయుధం ఉండాలని చెప్పేసి నేను అనుకొని పార్టీ వచ్చినప్పుడు పోయినప్పుడు నేను మాట్లాడకపోయినా కూడా చూసి నాకు ఒక నిర్ణయానికి రావడానికి అది ఆస్కారమైంది అన్నట్టు. మా ఊళ్ళో జరిగిన ఘటనలు, చర్చల పీరియడ్లో ఇక్కడ దళాలు లీగల్గా తిరగడం చూసి నేను దళాన్ని కలవడం జరిగింది. దళాన్ని కలిసిన తర్వాత నేను కూడా దళంలోకి వస్తా అని చెప్పేసి ఇక్కడ జిల్లా సెక్రటరీ రమేష్ అన్నకు డైరెక్ట్ కలిసి చెప్పడం జరిగింది. చెప్పి నేను కూడా వస్తా అంటే నన్ను దళంలోకి 2004 లాస్ట్లో తీసుకుంది. ఎక్కడికి వెళ్ళిరాక మీరు ఇక్కడ నుండి? అంటే మీకు దాంట్లో ఏరియా ఇన్ఛార్జ్గా చేసిర్రా, దళ కమాండర్గా చేసిర్రా మీరు? నేను ఫస్ట్ దళంలోకి పోయిన తర్వాత నన్ను దళ సభ్యురాలుగా తీసుకున్నారు 2004లో. నాకు 2006లో పార్టీ సభ్యత్వం ఇచ్చారు. నాకు 2010లో 2009 లాస్ట్ అంటే 10 అనుకోండి, ఏరియా కమిటీ మెంబర్గా నన్ను ప్రమోట్ చేసారు. ఏరియా కమిటీ మెంబర్గా ప్రమోట్ చేసి నన్ను ప్రెస్ బాధ్యతల్లో కట్టించారు పార్టీ. ఏ ప్రాంతంలో పనిచేసిరక్క? నేను తెలంగాణలో, ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో చేసాను. మరి మీరు సరెండర్ కావడానికి కారణం ఏంటి? సరెండర్ అయ్యారా లేక వాళ్ళే వచ్చి మిమ్మల్ని పట్టుకోవడం జరిగిందా? ఇక సరెండర్ కావడానికి కారణాలు అంటే అనేకం ఉండొచ్చు. నాదైతే ప్రస్తుతానికైతే అనారోగ్య సమస్య ఉంది. అనారోగ్య సమస్య అనుకున్నప్పుడు వేరే కారణాలు కాదు, కాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. అయితే హాస్పిటల్కి నేను ఒకసారి పోయినప్పుడు డాక్టర్స్ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు టోటల్గా రెస్ట్ తీసుకోవాలి, దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచి టెస్ట్ చేపిద్దామని చెప్పేసి అన్నాక 23లో పార్టీ ప్లాన్ చేసిన తర్వాత నన్ను ట్రీట్మెంట్కి అని పంపించిన క్రమంలో నేనున్న షెల్టర్లోనే నన్ను చుట్టుముట్టారు పోలీసులు. గ్రేహౌండ్స్ బలగాల? ఇక గ్రేహౌండ్స్ బలగాలని చెప్పలేము, ఎస్ఐబి వాళ్ళని చెప్పొచ్చు. చుట్టుముట్టే మీరు లొంగిపోతా అని చెప్పారా? అయితే నేను ఒకటి వాళ్ళకు తెలిసింది, ఇన్ఫర్మేషన్ ఉంది కానీ నా ఫేస్ ఐడెంటిఫై లేదు వాళ్ళకి. జ్యోతక్క బయటకు వచ్చింది ఇక్కడనే ఈ ప్లేస్లోనే ఉందని తెలుసు కానీ నా ఫేస్ ఐడెంటిఫై లేకపోవడంతో డైరెక్ట్ నన్ను పట్టుకోలేకపోయారు. తర్వాత ఇక నాకు అర్థమైన తర్వాతనే నేను సరెండర్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ అనారోగ్యంతో నాకు ఈ కాళ్ళపైన పోయిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా కావచ్చు, ఇంతకుముందు ఉన్న నక్సలైట్లను ఎట్లా ఇంట్రాగేషన్ చేస్తారనే విషయం నాకు తెలుసు కాబట్టి దీనికంటే సరెండర్ అవ్వడం బెటరు. ఈ కాళ్ళపైన దెబ్బలు కొట్టిరు అనుకో, నాకు అసలే కాళ్ళ ప్రాబ్లం, అంటే నాకు బోన్స్ పెరిగినాయి అని చెప్పేసి డాక్టర్స్ అన్నారు. ఇక ఆ బోన్స్ పెరిగిన దానికి నన్ను కాళ్ళ మీదకి కొడితే ఇక నేను నిలబడే సిచ్యువేషన్ కూడా ఉండదు. అందుకోసం అని చెప్పేసి సరెండర్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి పార్టీ 2 ఆప్షన్స్ ఇచ్చింది నాకు. బాగుంటే ట్రీట్మెంట్ అయ్యి లోపలికి రావాలి, ఒకవేళ నువ్వు తెలంగాణ బిడ్డవు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఒకవేళ ఎక్స్పోజ్ అయ్యి నేను చుట్టుముట్టిరు అని అర్థమైనప్పుడు మాత్రం ఈ ప్రోగ్రామ్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పార్టీ నాకు 2 ఆప్షన్స్ ఇచ్చి పంపించింది. కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2 ఆప్షన్ చూస్ చేసుకోవాలి. రాష్ట్ర కార్యదర్శి ఎవరు ఉన్నాయక్క మీ హయాంలో? చంద్రన్న.
2026లో బీజేపీ ప్రభుత్వం వచ్చేసి మావోయిస్టులను లేకుండా చేస్తాం, మావోయిస్టులను ఏర్పారేస్తామని చెప్పి ఒక శపథం చేసిరు. దానిపై ఆపరేషన్ కగార్ పైన అనేక రకాలుగా మావోయిస్టులను చెప్పడం జరుగుతుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు మావోయిస్టు సిద్ధాంతాలు ఇప్పటికి నెరవేరే సిద్ధాంతాలా? అప్పుడున్న భూ పోరాటం, అప్పుడున్న శ్రమ దోపిడీ ఇప్పుడు లేవు కదా, అసలు వాళ్ళు కూడా మరి లొంగుబాటు కావచ్చు కదా మావోయిస్టులు? ఇప్పుడు అమిత్ షా ఇచ్చిండు 2026 వరకు మావోయిస్టులను అంతం చేస్తాము, లేకపోతే మొత్తం ఏరేస్తాము, కూకుటి వేళ్ళతోటి పీకేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు కొత్తగా చెప్తున్నది ఏం కాదు. ఇప్పటికి ఎన్నోసార్లు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నోసార్లు ఇట్లాంటి మాటలు చెప్పింది. ఈ ప్రగల్భాలు అనేటి మాటల వరకే ఉంటాయి. ఎందుకంటే పేద ప్రజలు అణచివేత ఉన్నంత వరకు అది ఎప్పటికి పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది. పోరాటం అనేది ఒక మావోయిస్టు నాయకత్వంలోనో లేకపోతే ఇంకో పార్టీ నాయకత్వంలోనో ఎన్నటికీ జరగదు. అది జరిగేది ఎక్కడ? అణచివేత ఉన్న దగ్గర నుండి పోరాటం అనేది పుట్టుకొస్తుంది. దానికి నాయకత్వం వహించేది మాత్రమే మావోయిస్టు పార్టీ. కానీ మావోయిస్టు సిద్ధాంతాలు మాత్రం ఇప్పుడు నెరవేరని సిద్ధాంతాలు కదా. ఎక్కడ భూ పోరాటం ఎక్కడున్నది, శ్రమ దోపిడీ ఎక్కడున్నది, ఆదివాసీలు అభివృద్ధియేనా ఏది మావోయిస్టు పోరాటం అంటే? శాంతి చర్చల పేరు మీద శాంతి చర్చలకు వస్తామని చెప్పి మావోయిస్టులు అంటారు. అసలు ఆ చర్చల నేపథ్యం ఏంటి? ఇప్పుడు ఆదివాసీలు అని మనం చెప్పుకుంటున్నాం, అబూజు మాడు అని చెప్పుకుంటున్నాం. అబూజు మాడు అంటే ఏంటిది? అసలు దాని అర్థం తెలుసా మనకు? ఒక చీకటి ప్రాంతం అని చెప్తాం, దండకారణ్యం అని చెప్తాం. ఇవన్నీ కాదు అసలు విషయం చెప్పాలనుకుంటే. ఆదివాసీలు కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు, మనుషులు మాత్రం మనుషులే. ఈ మనుషులను ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్న, ఒరిస్సాలో ఉన్న కావచ్చు, ఇంకెక్కడైనా ఆదివాసులు ఉండొచ్చు. ఆ జోన్లను మొత్తం టైగర్ జోన్లని, లేదనుకుంటే రిజర్వ్ ఫారెస్ట్ అని, ఇంకేదో పేర్లతోటి అక్కడి ప్రజలను అందరు నిల్లగొట్టి అక్కడ జంతువులను పెంచి పోషించడం దేనికి? అది అవసరమా? మనుషుల కంటే ఇంపార్టెంటా జంతువులు? జంతువుల కోసం, లేదనుకుంటే జంతువుల పేరు పెట్టి అక్కడ ఉన్న ఖనిజాలను తీసుకుపోవడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం అనేది ఈ కగార్ ఆపరేషన్ను నడిపిస్తుంది. ఈ ఆపరేషన్ ఎందుకోసము? ఇక్కడున్న ప్రజల కోసం కాదు, లేదనుకుంటే ఏదో ప్రజలకు ఉన్నతమైన భవిష్యత్తునిస్తామనేది కూడా కాదు. ఇక్కడున్న ప్రజలను మభ్యపెట్టి ఇక్కడున్న ఖనిజాలను తీసుకుపోవడం కోసం మాత్రమే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేయకపోతే ఈ ఆపరేషన్ అనేది అసలు కొనసాగదు. ఇదే వాస్తవం. ఉద్యమం వచ్చేసి ఎన్నో దారుల పొంటి ఉద్యమం నడుచుకుంటూ ఎన్నో మంది ప్రాణాలు కోల్పోయారు తెలంగాణ రాష్ట్రంలో. సారు మజుందార్ నుంచి మొదలు పెడితే అప్పటి పార్టీ ఇప్పుడు కొండపల్లి సీతారామయ్య, ఉప్పన్ లక్ష్మణరావు, అట్లాంటి చేత మీకే కూర రాజన్న, అప్పుడు ఉన్న పీపుల్స్ వారు వచ్చేసి మళ్ళీ జనశక్తిగా విడిపోవడం, ఆ జనశక్తి వచ్చేసి ప్రజా ప్రతిఘటన, కులవర్గ పొరం చెప్పి మారోజు వీరన్న, ఇన్ని విధాలుగా పార్టీ మారుతుంది. ఇన్ని విధాలుగా పార్టీ కింది స్థాయికి చేరగా ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు అక్కడ ఉన్న ఆర్కే మంచి మంచి సెంట్రల్ కమిటీ సభ్యులు అట్లాంటి స్తూపాలను కూలగొడుతుంది. ఇంకోటి ఏంటంటే అడవులలో ఇప్పుడు సిగ్నల్ టెక్నాలజీ వచ్చింది, రోడ్లు వేస్తుండ్రు. ఇప్పుడు ఉద్యమం ఎట్లా సాధ్యం అనుకుంటారు మావోయిస్టులు? అప్పుడున్న టెక్నాలజీ లేని టైంలోనే అది సాధ్యం కాలేదు, ఇప్పుడున్న టైంలో ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటారు మీకు ఉద్యమం? ఒక్క విషయం చెప్పాలంటే, ఒక నాయకుడు చనిపోతేనో, లేకపోతే స్తూపాలను కూల్చితేనో, లేకపోతే ఎక్కడో ఏదో కొంతమందిని చంపేస్తేనో ఈ విప్లవం అనేది ఆగిపోతుంది అని అనుకోవడం మన మూర్ఖత్వం. ఎందుకు అని అంటే, మనం ఎర్ర జెండా ఫస్టే చెప్తున్నాం, అది రక్తంతో తడిసున్నదే ఎర్ర జెండా అని చెప్పుకుంటున్నాం. ఈ ఎర్ర జెండా అనేది రక్తం లేనిది, త్యాగం లేనిది. ఎర్ర జెండా ఎరుపెక్కది. కాబట్టి త్యాగాలు అనేవి సహజం. మనం ఏది తీసుకురావాలన్నా, ఒక ఉన్నతమైన భవిష్యత్తు ముందు తరాలకు ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా త్యాగాలు అనేటివి సహజం. ఎంతమందినైనా చంపని ఈ ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎన్నో వందల మందిని చంపేసింది. ఆ అమరత్వం అనేది వట్టిగా పోదు. తెలంగాణ తీసుకురావడానికి కూడా పార్టీ నాయకత్వంలోనే నడిచింది. అది కేసీఆర్ కూడా తెలుసు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పుకోవడం కాదు. ఉద్యమం అనేది ఎవరి నాయకత్వంలో నడిచింది అనేది ఇంపార్టెంట్. దానికి అసలు మూల కారకులు ఎవరు? దాన్ని తీసుకురావడానికి త్యాగం చేసింది ఎవరు? విద్యార్థులు, మన పిల్లలు ఉన్నంత కాలము మన ఉద్యమము ఎన్నటికీ ఆగదు. మన పిల్లలే ఉద్యమానికి విత్తనాలు. అందుకే ఒక్క చెట్టు రాలిపోతే దాని కింద పడే విత్తనాలు వేల విత్తనాలు పడతాయి. ఆ విత్తనాలు ఒక్క చెట్టులాగా కాదు, వృక్షాలలాగా మారుతాయి.
ఇది ఉద్యమం కూడా విప్లవం కూడా అదే విధంగా మారుతుంది. ఇప్పుడు బస్తరైజీ సుందరరాజన్ ఆధ్వర్యంలో కొన్ని వేల మంది నక్సలైట్లను చంపుతున్నారు కదా, కనీసం మీ సైడ్ ఆదివాసీలు అసలు మాట్లాడతలేదు కదా, దీనిపై ఆదివాసీలు ఎట్లా మీకు సపోర్ట్ చేస్తారు అనుకున్నారు? అసలు ఉద్యమం మీ అడవుల్లో మీకు ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? సుందరరాజన్ మాట్లాడుతున్నది ఇక్కడ కాంకేరు జిల్లాలో మాట్లాడతాడు. జిల్లా సెంటర్లను వదిలిపెట్టండి. ఒక వెనుకబడిన ప్రాంతాలు ఉంటే మనము అభివృద్ధిని చెందిన ప్రాంతాలను మాత్రమే వాడుకుంటున్నాం. మనకు ఇప్పుడు మన సిరిసిల్ల కూడా ఉంది, ఇందులో కొంత డెవలప్ అయిన ఊర్లు ఉన్నాయి, డెవలప్ కాని ఊర్లు ఉన్నాయి. ఇవి మనం డెవలప్ కాని ఊర్లో చాలామందికి అసలు ఇంత నేను చెప్తున్నా మా శివంగలపల్లి అంటే కూడా ఎవరికో తెలియదు, అసలు ఇది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. జ్యోతక్క అనేది ఒకటి సరెండర్ అయిన తర్వాత తప్పితే అసలు శివంగలపల్లి ఎక్కడ ఉన్నదని అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ ఊరు అనేది ఒకటి ఉన్నదా అని కూడా ఆలోచిస్తారు. అట్లాంటిది ఛత్తీస్గఢ్లో ఎంతోమంది ఇప్పుడు వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు బీజాపూర్ అంటారు, అదొక జిల్లా సెంటరు. బీజాపూర్లో వెనుకబడ్డ ప్రాంతాలు చాలా ఉన్నాయి, డెవలప్ అయిన ప్రాంతం చాలా తక్కువ. అందులో కూడా చాలామంది పార్టీ కావాలి, ఇక్కడ మనం మనుగడ ఉండాలి అంటే మావోయిస్టు పార్టీ ఉండాలి. మావోయిస్టు పార్టీ ఉంటేనే మనం దేన్నైనా సాధించగలుగుతాం. ఇక్కడ నుండి తీసుకుపోతున్న పెట్టుబడిదారులు, ఈ ఖనిజాలను తీసుకుపోతున్న పెట్టుబడిదారులను మనం తరిమి కొట్టాలంటే మనకు మావోయిస్టు పార్టీ నాయకత్వం అవసరం అని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. దానికి నాయకత్వం మావోయిస్టు పార్టీ వహిస్తుంది. కానీ అందరూ ఏమనుకుంటున్నారు అంటే నక్సలైట్లు చేయబట్టి అసలు ఆదివాసీల బతుకులు మారతలేవు, ఆదివాసీల జీవితం అక్కడే ఉంటుంది, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ప్రభుత్వ సదుపాయాలు ఎట్లాంటి కలుగుతలేవు అని చెప్పి ఆదివాసీల నాశనానికి మూల కారణం మావోయిస్ట్ పార్టీ అని చెప్పి చాలామంది అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఒక్కటి చెప్పదలుచుకున్న ఈ విషయంలో మాత్రం ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు కావలసింది విద్యా, వైద్యం, ఇవి రెండింటి మీద ఏ ప్రభుత్వమైనా దృష్టి పెట్టినా కూడా మావోయిస్టు పార్టీ దాన్ని వ్యతిరేకించదు. రోడ్ల మీద దృష్టి పెడితే దానికి ఏం అవసరం లేదు. ఎందుకు అనంటే వాళ్ళు తాత ముత్తాతల నుండి కాలినడకనే నడుస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు రోడ్లు అవసరం లేదు. ఎందుకంటే ఇంటింటికి వాళ్ళకు బండ్లు లేవు, కార్లు లేవు, ఏం వెహికల్స్ లేవు. వాళ్ళకు రోడ్లు ఎందుకు అవసరం ఏముంది? వాళ్ళకి కావలసిన పిల్లలకు చదువులు, వాళ్ళకు మంచి వైద్యము, ఉండడానికి ఇంత ఇల్లు వసతులు ఇవి కల్పించాలి. లేదనుకుంటే వాళ్ళకు వాటర్ వ్యవస్థ ఏర్పాటు చేయండి, పిల్లలకు చదువు కోసము మంచి టీచర్స్ని పెట్టండి. ఇవి కాకుండా మేము రోడ్లను డెవలప్ చేస్తాం. ఏం చేస్తారు? రోడ్లను డెవలప్ చేస్తే రోడ్లను తిని బతుకుతారా పిల్లలు? లేకపోతే అక్కడ ప్రజలు బతుకుతారా? రాళ్ళనే తిని బతకాలి వాళ్ళు. అదొకటి అక్క. ఇప్పుడు కేంద్రం చేసే దాడులలో మొన్న రాష్ట్ర కథ జగన్ ఇట్లా వాళ్ళు చనిపోవడం జరిగింది. బండి ప్రకాష్ మావోయిస్ట్లో చిన్నతనంలో కేంద్ర పార్టీకి పోయిన హిట్మా కూడా జాక్కోవడం జరుగుతుంది. అసలు మీకు ఎట్లా సాధ్యం అనుకుంటున్నారు? ఆదివాసీల నుండి మీకు ఏ విధంగా ఆదరణ దొరుకుతుంది, ప్రోత్సాహం దొరుకుతుంది? ఇదే మీ శాంతి చర్చలలో ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలు అసలు ఏం చెప్పదలుచుకుంటుంది, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఒకసారి లెటర్ ప్రకారంగా రిలీజ్ చేస్తే అయిపోద్ది కదా. హిడ్మా కావచ్చు, ఇంకొక పేరు కావచ్చు, పేర్లు అవసరం లేదు. ఇక్కడ హిడ్మా అనేది బయటకు వచ్చింది కాబట్టి హిడ్మా పేరు వాడుతున్నాము. హిడ్మా అనేటోడు ఒక నాయకుడు, ఒక బెటాలియన్ కమాండరు. ఆయన ఏదో మొత్తము ఉక్కు లాంటి మనిషి లేకపోతే ఇంకేదో అని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషి అనేది దృష్టిలో పెట్టుకోవాలి. కొన్ని సాధనాలు చేయడం ద్వారా కొన్ని సాధ్యమవుతాయి. సాధన అనేది లేకుంటే ఏది సాధ్యం కాదు కదా. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు జనాదరణ మనకి ఏ విధంగా లభిస్తుంది? ఫస్ట్ మనము ప్రజలలోకి పోవాలంటే ప్రజలలో నాలుకలాగా ఉండాలి. మనం ప్రజల గుండెలలో మనం నిలిచిపోవాలి. ఎందుకు అనంటే వాళ్ళ మనసు గెలుచుకున్నప్పుడు వాళ్ళు మనల్ని ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఫైరింగ్లు కానీ, ఇప్పుడు 2000 బలగాలు అంటారు కదా, ఇంకా 2 లక్షల బలగాలను దించినా కూడా మావోయిస్టు పార్టీని అంతమొందించడం అనేది అది అసాధ్యమైన విషయం. ఎందుకనంటే ఒక తల్లి బిడ్డని ఎట్లనైనా ఎంత కష్టమైనా కాపాడుకుంటుంది. ప్రజలు కూడా పార్టీని ఒక బిడ్డలాగానే చూసుకుంటారు, కాపాడుకుంటారు. అది ఎప్పటికైనా కూడా ప్రజలు అనేది అన్యాయం చేయరు. ఎవరో ఒకరు కొంతమంది స్వార్థపరులు నాకు ఏదో నేను ఇప్పుడు ఈ సమాచారం ఇస్తే నాకు 1 లక్ష 2 లక్షలు ఇస్తారని చెప్పేసి ఆశించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ అందరూ కూడా ఇట్లాంటి ఇన్ఫార్మర్గా పనిచేసి పార్టీకి నమ్మక ద్రోహం చేయాలని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. 100లో 10 మంది ఉంటే పోతారు. 100 మంది 90 మంది అయితే మనకు ఉంటారు కదా. ఈ 90 మంది పార్టీని
కడుపులో పెట్టి చూసుకుంటారు. ఒక తల్లిలాగా బిడ్డల్ని ఎంత బాగా చూసుకోవాలో ప్రజలు కూడా పార్టీని అంత బాగా చూసుకుంటారు. పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు వాళ్ళు మాత్రం మావోయిస్ట్ పార్టీ ఈ ఎన్కౌంటర్ నాపాలి, ఆపరేషన్ కగార్ నాపాలి అని అంటున్నారు. ఓకే, ఆదివాసులు మాత్రం సపోర్ట్ చేయట్లేదు. కానీ ఇక్కడ కంప్లీట్గా 2026 వరకు అమిత్ షా మావోయిస్టులను ఏర్పారేస్తా అని చెప్తున్నప్పుడు ఆదివాసీలు కనీసం మీకు సపోర్ట్ చేసి మన ఆదివాసుల పోరాటం అన్న మొదలు పెట్టాలి. లేక తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఇంకో రాష్ట్ర ప్రజలు కానీ మరి మా గురించి నక్సలైట్లు పనిచేసిరు, మరి వాళ్ళని చంపుతున్నప్పుడు మేము కూడా ప్రశ్నించాలనే తత్వం మీకు ఎందుకు రావట్లేదు ప్రజలలో? మీరు ప్రజల కోసం ఎంతో సేవ చేసిరు కదా, ఇప్పటికి చేస్తూనే ఉన్నారు కదా. ఒక విషయం ఏంటిదంటే మన మావోయిస్ట్ పార్టీ ఛత్తీస్గఢ్కి పోయి 1980లో ఛత్తీస్గఢ్లో అడుగుపెట్టింది. ఫస్ట్ 1980 అనుకుంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 43 సంవత్సరాలు అవుతుంది. ఒకటి, వాళ్ళు సామాజికంగా వెనుకబడ్డ ప్రజలు, వాళ్ళకి ఏమాత్రం సామాజిక జ్ఞానం లేదు. కానీ మనము సంఘజీవులం అని చెప్పుకుంటున్నాం ప్రతి ఒక్కరం. ఎందుకంటే సంఘంతో సమాజంతో మనకు సంబంధాలు ఉంటాయి. వాళ్ళది ఒకటే ఉంటుంది, నా వాడు అనుకునేవాడు నేను మంచుకుంటే వాడు మంచుకుంటా, వాడు మంచుకుంటే నేను మంచుకుంటా. ఇంతకు మించి వేరే ఏదో చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉండదు. పార్టీని మేము కాపాడుకోవాలి, మేము వాయిస్ ఇస్తేనో లేకపోతే ఇంకేదో చేస్తేనో మేము హైలైట్ అవుతామనే ఆలోచన వాళ్ళలో లేదు. పార్టీ అని ప్రతి ఒక్క కుటుంబము, చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే ముసలోని వరకు అందరూ కూడా నేను ఒక పార్టీ అని చెప్పుకుంటా. ప్రతి కుటుంబం అట్లా చెప్పుకుంటూ పోతే అమిత్ షా ఎన్ని కుటుంబాలను చంపుకుంటూ వస్తాడు? చిన్న పిల్లలు బాలల సంఘంలో ఉంటారు, మహిళలు మహిళా సంఘంలో ఉంటారు, యువకులు యువజన సంఘంలో ఉంటారు, పెద్దవాళ్ళు రైతు కూలి సంఘంలో ఉంటారు, ఇక కొంతమంది కమిటీలలో ఉంటారు. ఈ అన్ని కమిటీలు ప్రతి ఒక్క కుటుంబంలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని కమిటీలలో ఉన్న తర్వాత కుటుంబమే పార్టీ అయిపోతుంది కదా. ఇంకా ప్రత్యేకంగా మళ్ళీ పార్టీని ఎందుకు కాపాడుకుంటలేదు అని చెప్పడానికి అసలు ఏమున్నది? కుటుంబమే పార్టీ కదా. కుటుంబమే పార్టీ అనుకున్నప్పుడు మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటాం కదా. ఇంకా మళ్ళీ చెప్పడానికి వేరే ఎవరు వచ్చి వీళ్ళని కాపాడాలనేది లేదు. ప్రతి ఒక్కరూ ఆయుధం పడుతురు, మిలిషియా అని చెప్తున్నాం కదా. మిలిషియాలో ఉంటున్న వాళ్ళే. ప్రతి ఒక్కరి ఆయుధం అనేది ఒక ఏకే పట్టుకుంటేనే, ఎస్ఎల్ఆర్ పట్టుకుంటే, లేకపోతే ఇన్సాస్ పట్టుకుంటేనే కాదు కదా. పాములు చంపడానికి కర్ర పట్టుకున్నా కూడా ఆయుధమే అవుతుంది. మనము ఆత్మరక్షణ కోసం ఏ ఆయుధాన్ని ఉపయోగించినది ఆయుధమే. కాబట్టి ఏ ఆయుధంతోనైనా ఇప్పుడు అట్లా చెప్పుకుంటూ పోతే ఛత్తీస్గఢ్ అడుగు పెట్టడానికి పోలీసులు ఎందుకు భయపడుతున్నారు? డ్రోన్లతో దాడులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బాంబులు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అట్లా చెప్పాలంటే అంటే మీకు కింది నుండి రావడానికి భయపడుతున్నామని డైరెక్ట్ ఒప్పుకుంటున్నట్టే కదా. మేము కింది నుండి దాడులు చేయదలుచుకోలేదు, అందుకే మేము భయంతో పైనుండి దాడులు చేస్తున్నామని చెప్పుకుంటున్నట్టే కదా. అంటే పైనుండి ఎందుకు దాడులు చేయాలి? భయంతో. అంటే ఇక్కడ ప్రజలతో మేము పెట్టుకోలేము, మాతోని కాదు, ఛత్తీస్గఢ్లో మేము అడుగు పెట్టలేమని డైరెక్ట్గా చెప్పుకుంటున్నట్టే. ఇండైరెక్ట్గా ఈ దాడులు చేయిస్తుండు అని అంటే ప్రజలు మనకు మద్దతు లేకపోతే వాడు పైనుండి దాడులు చేయడు. గవర్నమెంటు అనేది నువ్వు ప్రతి ఒక్కరూ మన దేశ పౌరునికి ఎట్లాంటి ప్రజాస్వామ్యం ఉంటుంది? డెమోక్రసీతో ఉండాలి కదా. ఎవరైనా కూడా డెమోక్రసీ ఎందుకు అమలు చేస్తలేము? మన రాజ్యాంగంలో రాసుకున్నది ఏంటిది? ప్రతి ఒక్కరికి డెమోక్రసీ అనేది అవసరం. ఈ దేశ పౌరునిగా నీకు ప్రశ్నించే హక్కు ఉంది, కొట్లాడే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. నువ్వు కొట్లాడిన వాడిని ప్రతి ఒక్కరిని అర్బన్ నక్సలైట్ అంటావు, లేకపోతే నక్సలైట్ అంటావు. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది? నక్సలైట్ అంటే నీకు ప్రశ్నించేవాడు ఉండొద్దు, మాట్లాడేవాడు ఉండొద్దు, ఎవడు ఎదురు తిరగొద్దు. నువ్వు చెప్పిందే వేదం, నువ్వు చెప్పిందే న్యాయం. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు మేధావులు మాట్లాడుతున్న ఉద్దేశం, వాళ్ళ మేధావులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే గన్నులు వద్దు, పెన్నులు పడదాం, ఆలోచనతో పనిచేద్దాం, ప్రభుత్వ రంగాలలో కాదు, ప్రైవేట్ రంగాలలో కాదు, ప్రభుత్వ రంగాలలో ఆదివాసుల పిల్లలు ఉండాలి. గన్నులతో మీ యుద్ధం సాధ్యం కాదు, గన్నులే పెన్నులై మొలవాలి, పెన్నులతో యుద్ధం చేద్దాం, ఆలోచనలో యుద్ధం చేద్దాం అని చెప్పి మావోయిస్ట్ పార్టీకి కొంతమంది మేధావులు చెప్తున్నారు. దానిపైన ఉద్దేశం ఏంటి? గన్నులు అవసరమే, పెన్నులు అవసరమే. ఎందుకు అని అంటే పాము మన మీదకి వచ్చేటప్పుడు మనం కర్ర పట్టకపోతే బతకలేం కదా. ఏదో మనం కాగితాల మీద రాస్తే పాము వాపసు పోతుందా? నేను నచ్చి కాటేసిపోతుంది కదా. నీకు అవసరమైనప్పుడు పెన్నును వాడదాం, అవసరం ఉన్నప్పుడు గన్నును వాడాల్సిందే. నీ ఆత్మరక్షణ కోసము నువ్వు ఆయుధం ఉపయోగించకపోతే నీకు ఆత్మరక్షణ అనేది అసలు ఉండనే ఉండదు. ఈ ఆత్మరక్షణ కోసమే ఆయుధము. ఏదో ఎవరు ఎదురొచ్చిన వాళ్ళని చంపడం కోసం కాదు. ఇప్పుడు నువ్వు దాడి చేసినప్పుడు నీ మీద ప్రతి దాడి చేయడానికైతే మనకు అవసరమే కదా. ఈ ఆయుధాలు వదిలిపెట్టాలి అనేది మనం చర్చ
చర్చలు అనేది సామరస్యపూర్వకంగా కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటాం. సామరస్యపూర్వకంగా ఇప్పుడు ఇన్ని దాడులు చేస్తున్నారు. ఇందులో ఎంతమంది నిజంగా నక్సలైట్లు చనిపోయారు, గ్రామవాసులు ఎంతమంది చనిపోయారు, లెక్క తీయగలుగుతారు ఎవరైనా? ప్రతి ఒక్కరికి ఏం తెలుసు? సాధారణ జనాలు ఏమనుకుంటుర్రు అంటే పాపం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక 20 సంవత్సరాల కంటే ముందు పుట్టిన వాళ్ళకి పార్టీ అంటేనే తెలియదు, యుద్ధం అంటేనే తెలియదు, విప్లవం అంటే ఏంటిదో తెలియదు. అట్లాంటి వాళ్ళకు ఏమనుకుంటుర్రు? అక్కడ ఇట్లా జరుగుతుంది, అక్కడ మావోయిస్టులకును పోలీసు వాళ్ళకి ఎదురు కాల్పులు జరిగినాయి, ఇంతమంది చనిపోయినారు. అట్లా ప్రజలు ఎవరు, నక్సలైట్లు ఎవరు అనేది ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు అన్న మీరు చెప్పండి. ఎవరికన్నా ఈయన సాధారణ పౌరుడనో లేకపోతే ఈయన నక్సలైట్ అని ఎంతమందికి తెలుసు? ఎవరికన్నా తెలుసా? ఇందులో చాలామంది 70% ప్రజల్ని చంపుతున్నారని నేను చెప్తున్నా. నేను ఇప్పుడు బయటకు వచ్చినా కావచ్చు, నేను 19 సంవత్సరాలు మావోయిస్టు పార్టీ సభ్యురాలు ఉన్నా కాబట్టి చెప్తున్నా. దాదాపు 70% సాధారణ ప్రజల్ని చంపి వాళ్ళ పక్కన తుపాకులు పెట్టడం ఇది రొటీన్గా నడుస్తున్నది. వీళ్ళు నక్సలైట్ అని వీళ్ళకి ఏదో తుపాకులు పెట్టి డ్రెస్సులు ఎక్కించి ఏదో చేసి వీళ్ళు నక్సలైట్ అని మాత్రమే చెప్తుర్రు. వీళ్ళు మాత్రం డైరెక్ట్ నక్సలైట్లు అయితే కారు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి వెన్నుపోనైన పిఎల్జీఏ కూడా ఇప్పుడు కింద స్థాయికి దిగజారింది. కనీసం పిఎల్జీఏ వారోత్సవాలు జరగకపోవడానికి కూడా కనీసం ఛత్తీస్గఢ్లో కనీసం వసతులు లేవు. అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నది. పిఎల్జీఏ వారోత్సవాలు జరగకుండా కూడా ఆర్కే అట్లాంటి గొప్ప గొప్ప నాయకుల స్తూపాలు కూడా బ్లేడ్ బండ్లతో కూలగొట్టడం జరుగుతుంది. మీరు అక్కడ రోడ్లు వేయడం జరుగుతుంది, ప్లస్ మళ్ళీ ఫోన్ టవర్స్ పెట్టడం జరుగుతుంది. దాని విషయంలో ఇప్పుడు అక్కడ ఉనికి అనేది కష్టం అని చెప్పి చాలామంది అక్కడ ఛత్తీస్గఢ్ ప్రజలే చెప్తున్నారు. మావోయిస్ట్ పార్టీ ఇన్ని రోజులు ఉంది అని చెప్పి ఇప్పుడు మాత్రం మావోయిస్ట్ పార్టీ ఇక్కడ ఉండలేదని చెప్పి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అన్న ఛత్తీస్గఢ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది అక్కడే ఉంటుంది. పార్టీ అనేది ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి దానికి ఒక నిర్దిష్ట ప్లేస్ ఏం లేదు. దోపిడీ అణచివేత ఎక్కడ ఉంటుందో పార్టీ అక్కడికి వెళ్తుంది అంతే. ఇక్కడ కాకపోతే ఇంకో ప్రాంతం, అది ఎక్కడికైనా ఎక్స్టెండ్ కావచ్చు. ఇప్పుడు స్తూపాలు అనుకుంటే లేకపోతే ఇంకొక నాయకుడు అనేది అక్కడ అది పరిమితమైనది కాదు. విప్లవం అనేది అది విస్తారంగా ఎంత దూరమైన పోగలుగుతుంది, ఎన్ని దాడులనైనా ఎదుర్కోగలుగుతుంది. ఇంకొకటి ముఖ్యంగా చెప్పేది ఏంటిది అంటే ఒక నాయకుడిని చంపితేనో లేకపోతే 10 మందిని చంపేస్తేనో విప్లవం ఆగిపోతుంది అనేది అది కళ. ఎంతమందిని చంపిన నేను అందుకు ఒకటే విషయం చెప్తున్నా. ఒక మనిషి చనిపోతే ఆ మనిషి కింద ఒక 100 మంది గుట్టుకొస్తారు విప్లవకారులు. ఇప్పుడు ఎప్పటి నుండో చెప్పుకుంటూ వస్తున్నారు. చర్చల కాలం నుండి ఇప్పటి వరకు ఎంతోమంది చనిపోయారు, ఎంతోమందిని ఈ కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు చంపేసినాయి. ఇది రియల్గా ఎన్కౌంటర్లు కాదు, బూటకప్ ఎన్కౌంటర్లు ఎక్కువ జరిగినాయి. ఇందులో జరిగిన 10% కూడా రియల్ ఎన్కౌంటర్స్ లేవు. కానీ విద్యార్థులు మేధావులు ఏమంటున్నారంటే నక్సలైట్ల ఫస్ట్ సిద్ధాంతాలు మార్చాలి. అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న రాజ్యంని టార్గెట్ చేసి అప్పుడున్న ప్రజాస్వామ్య దేశంలో అప్పుడున్న అణగారిక జాతులపై అగ్రవర్ణాల అణచివేత ఉంది కాబట్టి అప్పుడున్న పార్టీ సిద్ధాంతాలు వేరు, అప్పుడు వాళ్ళకి పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు పెట్టుకున్నారు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. కనీసం మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలు మార్చాలని చెప్పి మిగతా ప్రజా సంఘాలు, కొందరు ఉద్యమకారులు, కొందరు మేధావులు ఏమంటారంటే మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతం మార్చాలి. అప్పుడున్న అగ్రవర్ణాలు అణచివేత గురి చేసినాయి కింది వాళ్ళని. ఇప్పుడైతే అటువంటి సిచ్యువేషన్స్ ఏం లేవు కదా. ఆ పార్టీ సిద్ధాంతాలు మార్చి వాళ్ళు పోరాటం చేస్తే బాగుంటుందని చెప్పి అంటారు. పార్టీ సిద్ధాంతాలు మార్చే ఉద్దేశం మావోయిస్ట్ పార్టీకి ఉందా? మార్చితే ఎట్లాంటి సిద్ధాంతాలు మార్చేయాలని మీరు అనుకుంటారు? అన్న సిద్ధాంతం అనేది ఒక పాత్రలో పోస్తే సిద్ధాంతం అనేది ఒక వాటర్ లాంటిది అన్న. అది ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలాగానే మారిపోతుంది. సిద్ధాంతం అనేది ఎప్పుడు మారదు. పరిస్థితులను బట్టి అక్కడి పరిస్థితులను బట్టి నువ్వు సిద్ధాంతాన్ని అమలు చేసుకోవాలి అంతే తప్పితే సిద్ధాంతాన్ని మార్చాలి అంటే భూమి ముందు పుట్టిందా లేకపోతే సూర్యగ్రహం నుండి కింద పడ్డదా అంటే లేదు భూమి ముందు పుట్టింది సూర్యుడు వెనుక పుట్టిండని మనం చెప్తామా అన్న? ఒకసారి ఆలోచించుర్రి. ఇప్పుడు ఒక్కటి చెప్తున్నా, ఎంత చెట్టుకు అంతే గాలి ఒకటి. మరి ఇప్పుడు ఉద్యమాలు సిద్ధాంతాలు మార్చుదాం, ఇప్పుడు అణచివేత లేదు అని చెప్పేసి మనం చెప్తున్నాం, మన విద్యార్థులకు ఉన్న అవగాహన మేరకు వాళ్ళు చెప్పొచ్చు. మరే ఇప్పుడు డాక్టర్లు ధర్నాలు చేస్తుర్రు, లాయర్లు ధర్నాలు చేస్తుర్రు, విలేకరులు ధర్నాలు చేస్తుర్రు, రైతులు ధర్నాలు చేస్తుర్రు, ప్రతి ఒక్క ఉద్యోగి ధర్నాలు చేస్తుర్రు. ఎందుకోసం చేస్తుర్రు? అసలు ఇక్కడ మనకి ఏం జరుగుతలేదు, అన్ని మంచిగానే
ఉన్నాయి కదా, ధర్నాలు ఎందుకు నడుస్తున్నాయని. రాస్తారోకోలు అంటారు, ధర్నాలు అంటారు, ఏదో అంటారు, ఇవన్నీ ఎందుకు నడుస్తున్నాయి? మనకి ఏది లేనప్పుడు అందరు సైలెంట్గా ఉండొచ్చు కదా, ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటే అయిపోతుంది కదా. ఇదే ఈ ఉద్యమం అనేది మావోయిస్టు దీనికి నాయకత్వం వహిస్తుంది అని నేను చెప్తున్నా. మన ఉద్యమం అనేది మనకి ఏ సమస్య లేదని చెప్పేసి అందరు ఒప్పుకోర్రి, అందరు ఒప్పుకొని సైలెంట్గా ఉంటే అయిపోతుంది కదా. ఉద్యమం అనేది అసలు ముందుకే పోదు. ఈ విషయంలో మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? మనకు సమస్య ఉన్నాయి, మనం ఇప్పుడు ఉద్యోగాలు వస్తలేవు అని చెప్పేసి మాట్లాడుతున్నాం కదా, నోటిఫికేషన్లు పడతలేవు, లేకపోతే ఈ ఎస్సీకి ఇంత రిజర్వేషన్ ఉంది, బీసీకి ఇంత రిజర్వేషన్, ఇది మాకు కూడా కావాలని కొట్లాడుతున్నాం. ఎందుకు కొట్లాడుతున్నాం? ఇప్పుడు కమ్యూనిజం అత్తే ఏముంటుంది, ఒకటే మాట చెప్తా, ప్రతి ఒక్కరికి నువ్వు చదువుకున్న వానికి చదువుకున్న తగ్గట్టుగా నీకు వేతనం కావచ్చు, నీకు జీతభత్యాలు అన్నీ నడుస్తాయి. చదువుకోని వాళ్ళకు చదువుకోని విధంగా వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ పనికి తగ్గ వేతనం అనేది కమ్యూనిజంలో నడుస్తాయని మనం చెప్తున్నాం అన్న. ఇప్పుడు అదే ఉన్న తర్వాత ఉద్యమం అనేది ఎందుకు చేస్తాము? నీకు ఉండడానికి ఇల్లు ఉన్నది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండడానికి జాగ ఉంది, అన్నీ ఉన్నాయి, గూడు అంతే కదా. ఇవి మూడు ఉన్న తర్వాత మనం ఎందుకు ఉద్యమాలు చేస్తాం? లేకనే కదా. ఇది మాత్రం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? మనం పుస్తకాలు చదువుతున్నాం, రాస్తున్నాం. ఏం పుస్తకాలు చదువుతున్నాం? ఇక్కడ ప్రభుత్వాలు ఏవైతే ప్రవేశపెడుతున్నాయో అవే చదువుతున్నాం, అవే నిజాలు అనుకుంటాం. మన తాత ముత్తాతల నుండి మనం ఎంత కష్టపడ్డాం. మన తెలంగాణ 10 సంవత్సరాల కంటే ముందు ఒక 20 సంవత్సరాలు బ్యాక్ పోయి చూడుర్రి, మన తెలంగాణ ఎట్లున్నదని తెలుస్తుంది. మన సిరిసిల్ల రోడ్ ఉందన్న, నేను ఇక్కడ నుండి నేను ఫస్ట్ ఇయర్కు సిరిసిల్లకు పోయినా. నేను సిరిసిల్ల పోవడానికి నాకు 2 గంటలు పట్టేది. నేను సిరిసిల్లకు కాలేజీకి పోవడానికి నాకు 2 గంటలు పట్టేది. 2 గంటలలో అది ఒక్కొక్కటి ఇంత బొందలు ఉంటే ఆ బొందలలో ఎత్తేసుకుంటా దిగేసుకుంటా పోతే 2 గంటలు పట్టేది. అట్లాంటిది ఇప్పుడు ఎన్ని గంటలలో పోతారు అన్న? సిరిసిల్ల పోవాలంటే 40 నిమిషాలు పడుతుంది, స్పీడ్గా పోయే వాళ్ళకి 1/2 అవర్ కదా. కానీ అది 20 సంవత్సరాల క్రితం ఎవరైనా గుర్తు చేసుకుంటుర్రా? మన పంట పొలాలకు నీళ్లు లేక నిజంగా మా ఊర్లో ఒక్కొక్క రైతు మోటార్లు కాలిపోతూ ఉంటే నెలలో 2-3 సార్లు మోటార్లే మంచిగా చేయించుకునేటోళ్ళు. కరెంట్ ఇబ్బంది, పాములు గుట్టి చనిపోయేవాళ్ళు, లైట్లు పట్టుకొని తిరిగేటోళ్ళు. ఇవన్నీ వరకన్నా గుర్తున్నాయా? ఎవరు గుర్తు లేవు. కాకపోతే ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు అంతా ఏంటిది డాంబర్ రోడ్లు అయిపోయినాయి కదా, మన కళ్ళకు గది ఒకటే కనబడుతుంది. కానీ అంతకుముందు ఉన్న పరిస్థితి ఎవరికి అర్థమైంది. అది మనం కొట్లాడి తెచ్చుకున్నదని మాత్రం ఎవరు ఆలోచిస్తలేరు. తెలంగాణ కొట్లాడకపోతే ఎవరు ఇచ్చేటోళ్ళు కాదు. సోనియా గాంధీ ఇప్పుడు అంటుంది, సోనియా గాంధీ దేవత అని మనం అంటున్నాం. సోనియా గాంధీ దేవత ఎట్లా అవుతుంది? చనిపోయిన వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణ కోసం అమరులైన వాళ్ళందరూ ఏమవుతారు? వాళ్ళందరూ ఎటు పోవాలి? వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? వాళ్ళ కుటుంబాల గురించి ఎవరైనా ఆలోచించారా? మన తెలంగాణ కోసం వాళ్ళు త్యాగాలు చేసారు, ప్రాణాలని బలిదానం చేసారు. ఎవరైనా మాట్లాడుతున్నారా? వాళ్ళ కుటుంబాల గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఇవన్నీ ఎవరికి లెక్కలకు లేవు. కాకపోతే మనం ఏమనుకుంటున్నామంటే మనకు ఉన్నతమైన జీవితం ఉన్నదా లేదా, నాకు ఉన్నతంగా ఉన్నది కాబట్టి నేను మంచిగుంటే సేఫ్, అంతే. ఓకే అక్క, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ తెలంగాణ మీడియా ఇన్ఛార్జ్గా జ్యోతక్క వ్యవహరించింది. మీరు సరెండర్ అయ్యే ముందు మీరు అసలు ఉద్యమంలో ఉన్నప్పుడు ఎట్లాంటి కష్టాలు పడ్డారు అక్క? ఎందుకంటే కొందరు వ్యక్తిగతంతో పోయిన వాళ్ళు ఉన్నారు, కొందరు పాత కక్షలతో పోయిన ఉన్నారు. మీరు ఒక లేడీగా పోయి చిన్నతనంలో పోయి ఇన్ని సంవత్సరాలు బయటకు వచ్చారు, అసలు మీరు ఎలాంటి కష్టాలు పడ్డారు అక్క? అన్న మనము కష్టం అనుకుంటేనే కష్టం అనిపిస్తుంది, ఇష్టంగా పోయినప్పుడు కష్టం ఏమి ఉండదు. నేను ఒక మార్పు తీసుకురావాలని కోరుకున్నా. ఇక్కడ పోలీసు వాళ్ళు చేసే అరాచకాలు చూడలేక నేను ఒక మార్పు తేవాలని కోరుకున్నదాన్ని. నాకు అక్కడ ఉన్నంతకాలం నాకు ఇది కష్టము అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. కష్టం అనుకున్నదాన్ని అయితే నేను 2 సంవత్సరాలు అక్కడ ఉండేదాన్ని కాదు. నేను అన్నీ ఇష్టంగానే చేసిన. ఎందుకనంటే ఒక తొవ్వ మనం వేయాలనుకుంటే ముళ్ళన్నీ సాపు వేయాలి. ముళ్ళు సాపు చేయకపోతే అక్కడ తొవ్వ కాదు. ఆ తొవ్వ చేయడంలో నేను ఒక నాదో భాగం అనుకుని నా వంతు పాత్ర నేను చేసిన అనుకోవచ్చు. కుటుంబం ఎప్పుడు గుర్తు రాలేదా? కనీసం నా పాప, నా చెల్లె అని, మీ అన్న కానీ మీ ఇంట్లో కనీసం వాళ్ళైనా మీకు గుర్తు రాలేదా? వాళ్ళకి మీరు గుర్తు వచ్చారు కానీ ప్రజలందరూ నా కుటుంబాలే అన్న. ప్రజలందరూ ఏ ఒక్క కుటుంబంలోకి పోయినా నన్ను సొంత బిడ్డలాగా చూసుకుంటారు. ఆ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అదే నా కుటుంబం అనుకుంటా. ప్రజలే అందరు నా కుటుంబం అనుకున్న తర్వాత నాకు ప్రత్యేకంగా కుటుంబం కావాలని ఎందుకు అనిపిస్తుంది అన్న? నేను ఒక విప్లవం తీసుకురావాలి. అందరికీ ఏంటిది స్వేచ్ఛ అనేది ఉండాలి. స్వేచ్ఛ జీవులుగా అందరూ బతకాలి అంటే
మనం కొట్లాడాలి. మనం కొట్లాడేటప్పుడు అన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. సమస్యలు ఎదురు అయినాయి అని నేను బాధపడితే నాకు బాధ అనిపిస్తుంది. ఈ సమస్యలన్నీ సహజము, ఇవన్నిటిని నేను దాటుకొని పోవాలి. దాటుకొని పోతేనే నేను అనుకున్న గమ్యాన్ని చేరుతా. అనుకున్నప్పుడు నాకు సమస్యలు ఏమనిపించవు. ఇంకో విషయం ఏంటంటే అక్క, ఇప్పుడు జ్యోతక్క సిరిసిల్ల జిల్లా వచ్చేసి కానీ కరీంనగర్ సిపి దగ్గర మీరు లొంగిపోవడం ఏంటి? సిరిసిల్ల ఎస్పీ దగ్గర ఎందుకు లొంగిపోవడానికి కారణం ఏంటి? అక్కడ ఎందుకు లొంగిపోలేదు, అక్కడ ఎందుకు లొంగిపోయారు అక్క? ఇప్పుడు అందులో లొంగిపోవడానికి కారణం ఏం లేదు. నన్ను ఎస్ఐబి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎక్కడ అక్క? హైదరాబాద్లో. వాళ్ళు ఎస్ఐబి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి అయితే నన్ను ఎస్ఐబి వాళ్ళు మధ్యలో, ఎస్ఐబి వాళ్ళు కాకుండా ఎన్ఐఏ వాళ్ళు కూడా నన్ను చుట్టుముట్టిర్రు. నాకు మధ్యదారిలో కూడా నన్ను అడ్డుకున్నారు. కాకపోతే అక్కడ కేటీఆర్ అక్కడ నుండి వాళ్ళని పంపించి మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము, మేమే సరెండర్ చేపిస్తున్నాము అని చెప్పేసి ఆయన మాట్లాడడంతో ఆయన కూడా మాట్లాడినప్పటికి కూడా నాకు దాదాపు షేమీర్పేట వరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక వాళ్ళే వేరే వాళ్ళని పంపించి వాళ్ళని ఆఫ్ చేసి నన్ను కమిషనర్ అయితే నన్ను ఫస్ట్ సరెండర్ హైదరాబాద్లోనే చేపిద్దాం అనుకున్నారు. చేపిద్దాం అనుకున్న తర్వాత ఇది మన ఉమ్మడి కరీంనగర్ కదా నాది. అవునవును. మన ప్లేస్లోకి తీసుకొచ్చి చేయిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనతోటి కరీంనగర్కి తీసుకొచ్చారన్న. ఏమన్నా కల్పించారక్క ప్రభుత్వ వసతులు ఏమన్నా? నాకైతే 5 lakhs ఇచ్చారన్న రివార్డ్. 5 lakhs ఇచ్చారు. మీ పైన ఎంత రివార్డు ఉన్నాయక్క? ఇక ఎంత ఉండే అనేది నాకు కరెక్ట్గా తెలియదు అన్న. ఎందుకంటే నేను ఆ రివార్డ్స్ కోసం నేను ఏం ఆలోచించలేదు. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చిన కాబట్టి సాధారణ జీవితం గడపాలి, ఇక మనం ఏ ఆటంకాలు లేకుండా సాధారణ జీవితం గడిపితే సరిపోతుంది అనుకొని నేను వచ్చినాను. ఆన్ రికార్డ్స్ అన్న అక్క, ఆఫ్ రికార్డ్ కదా. ఆన్ రికార్డ్స్ మీ ఆపరేషన్స్ ఏమేం చేశారు అక్క? గవర్నమెంట్ ఆన్ రికార్డ్స్ పోలీసు రికార్డ్స్లో ఉన్నాయి, చెప్పలేరు అక్క? ఓకే, చివరికి మీరు మావోయిస్ట్ పార్టీకి మీరు ఇచ్చే సంకేతం ఏంటి? ఈ ఆపరేషన్ ఖగార్ పైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఆపరేషన్ ఖగార్ అనేది మావోయిస్ట్ పార్టీని టార్గెట్ చేసుకొని కొనసాగిస్తున్న దాడి. ఈ దాడి అనేది మనం నేను ఒక్కదాన్నే మావోయిస్టు సభ్యురాలుగానే కాకుండా సాధారణ పౌరురాలుగా కూడా నేను ఏం కోరుకుంటా అంటే, మనం దేశ పౌరులను మనం కాల్చి చంపొద్దు. దేశ పౌరులను మనం కాపాడుకోవాల్సిన హక్కు మనకు ఉన్నది. పార్టీ కూడా, పోలీసు కూడా దేశ పౌరులే, పార్టీ కూడా వాళ్ళని కాల్చి చంపుతుంది అక్క. కాల్చి చంపడం అనేది సహజము, దాడికి ప్రతి దాడి. ఇప్పుడు మీరు చూడండి అన్న, నేను కొత్తలో పోయినప్పుడు మానాల ఎన్కౌంటర్ కావచ్చు. మానాల ఎన్కౌంటర్ ఎంతమందికి తెలుసు అన్న మీకు? వినుంటారా? వినుంటారు, కానీ చూసిన వాళ్ళు ఎంతమంది అన్న? అందులో నిజంగా ఎన్కౌంటర్ జరిగిందా? విషప్రయోగం అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అయినా కూడా నేను కూడా రిట్రీట్ అయ్యే బలగాలలో నేను కూడా ఉన్నా. కాబట్టి పోలీసులు ఎంతమంది మమ్మల్ని చుట్టుముట్టిరు అనేది నాకు మాత్రమే తెలుసు కదా. ఈ విషయం నాకు తెలుసు, కానీ మిగతా వాళ్ళందరికీ ఎట్లా తెలుస్తుంది అన్న? అందులో ఉన్న వాళ్ళకే కదా తెలిసేది. అనుకున్నప్పుడు పోలీసు వాళ్ళని కాల్చి చంపిర్రు అన్నప్పుడు నీ మీదికి వచ్చినప్పుడు, ఇప్పుడు మా మీదికి దాడికి వచ్చారు అనుకో, మేము వాళ్ళని ఎట్లా వదిలిపెడతామన్నా? ఇప్పుడు మనం ఇక్కడ మకాం వేసి ఉన్నాం, మేమైతే పోలీసు రెక్కికి పోతలేం కదా. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ మీద దాడులు చేద్దామని మేము పోవట్లేదు కదా. వాళ్ళు రెక్కీలు చేసుకుని మమ్మల్ని చుట్టుముడుతుర్రు. వాళ్ళు చుట్టుముట్టి దాడి చేసినప్పుడు మేము ప్రతి దాడి చేయడం కరెక్టే అవుతుంది కదా. ఫస్ట్ వాళ్ళు మా దగ్గరికి రాకుండా ఉంటే మేము వాళ్ళ మీద ఫైరింగే చెయ్యం. వాళ్ళు రావాల్సిన అవసరం ఏముంది? మనం ప్రతి ఒక్కరం మన భూమిని మనం కాపాడుకోవాలని కొట్లాడుతున్నాం. భూ పోరాటం కదా ఇది. మన భూమిని మనం కాపాడుకోవాలని కొట్లాడుతున్నప్పుడు వాళ్ళు మా మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది? మావోయిస్టుల పైన వాళ్ళు దాడి చేయాల్సిన అవసరం ఏముంది? దాడి చేయొద్దు కదా. దాడి చేసినప్పుడు ప్రతి దాడి ఎవరైనా చేస్తారు. ఈ ప్రతి దాడి చేసిన దానికి పోలీసు వాళ్ళని కాల్చి చంపిర్రు అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం కరెక్ట్గానే ఉంటుందా? లేదు, ఫస్ట్ మావోయిస్టులు పోలీసు వాళ్ళ మీద కాల్పులు చేస్తే నిజంగానే వీళ్ళు పోలీసు వాళ్ళని చంపిర్రు అని చెప్పాలి. చిన్న ఏజ్ లాక 2004లో అప్పుడు మీరు పోయినప్పుడు మీ ఏజ్ చాలా చిన్నది. అసలు అప్పుడు జిల్లా నాయకులు ఎవరెవరు ఉంటారో, అప్పుడు జిల్లా కమాండర్ ఎవరెవరు ఉంటారో, అసలు అక్కడ నుంచి మీ ప్రయాణం ఎట్లా కొనసాగింది? అసలు మిమ్మల్ని ఎవరు డైవర్ చేసుకున్నారు? అక్కడ నుంచి మీరు ఎట్లా మూవ్ అయ్యారు అక్క? అప్పుడు జిల్లా నాయకులు ఎవరు ఉంటే అక్క అప్పుడు మీ హయాంలో? బాబన్న జిల్లా కమిటీ సభ్యుడు, కొమ్ము బాబన్న, మానాల ఎన్కౌంటర్లు. రగన్న ఇక్కడ ఏరియా కమాండర్ ఉండే, రమేష్ అన్న జిల్లా సెక్రటరీ ఉండే. వీళ్ళ దగ్గరికి నేను పోయినా, రమేష్ అన్న దగ్గరికి నేను డైరెక్ట్ నన్ను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఆ దళంలోకి పోయినాను. పోయిన తర్వాత ఈ మానాల ఎన్కౌంటర్ జరిగింది. 2006 అక్క అన్నంలో విషయం పెట్టి 2005 మార్చి 5 తారీఖు.
అక్కడ నుంచి మళ్ళీ మీరు జిల్లా లెవెల్ వెళ్ళిపోయారా? అక్కడ నుండి మేము ఆదిలాబాద్కి వెళ్ళిపోయినాం. ఇక్కడ నుండి రిట్రీట్ అయిపోయి ఆదిలాబాద్కి వెళ్ళిపోయినాం. అక్కడ ఏం చేసారు ఆదిలాబాద్లో? అంటే అప్పుడు నేను ఆదిలాబాద్లో నేను అప్పుడు దళ సభ్యురాలని. నాకు 2006లో నాకు పార్టీ సభ్యత్వం ఇచ్చింది. 2006లో పార్టీ సభ్యత్వం ఇచ్చింది. ఓకే. 2005లో నేను దళ సభ్యురాలుగానే ఉన్నా. 2006లో నాకు పార్టీ సభ్యత్వం ఇచ్చింది. అందుకే ఒక్కడే చెప్తున్నా, ఎవ్వరమైనా కూడా ఇక్కడ దళాలను టార్గెట్ చేయడం అంటే మన పౌరులను మనం చంపుకోవడమే. మనము ప్రజాస్వామ్యం అనేది పాటిస్తలేము. ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మన పౌరులను మనం చంపుకోవద్దు. ఈ కగార్ ఆపరేషన్ వెంటనే ఆపేస్తే మన పౌరులను మనం కాపాడుకుంటూ మన భూభాగాన్ని మనం కాపాడుకోగలుగుతాం అనేది నా అభిప్రాయం. ఇక ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నది ఒక్కటే, ఏంటిది అని అంటే ఇక్కడ మావోయిస్టులు అనేవాళ్ళు లేకపోతే మనకు ప్రశ్నించేవాడు ఉండడు, ఎదురు తిరిగేటోడు ఉండడు, మాట్లాడేవాడు ఉండడు. కాబట్టి మనం ఏ అరాచకం చేసినా నడుస్తుంది. వాళ్ళ ఆదివాసులు, వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు, వాళ్ళని కొట్టినా తిట్టినా చంపినా అడిగేటోడు వాళ్ళేడు. వాళ్ళకు నోట్ల నాలుక లేదు అసలు. కాబట్టి మనం ఏం చేసినా నడుస్తాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అమిత్ షా అభిప్రాయం కూడా అది. కాబట్టి ఇక్కడ వాళ్ళని చంపేయాలని టార్గెట్ పెట్టుకున్నది. వాళ్ళు మావోయిస్టులే కావచ్చు, ఆదివాసులే కావచ్చు. ఆదివాసులు కూడా మావోయిస్టులే అని చెప్పేసి ముద్రేసి చంపుతుందన్న. ఈ ఆపరేషన్ మనం ఆపకపోతే ఆదివాసులను మన చేతులతో మనం చంపినట్టుగానే మన భారతదేశంలో మన భారతీయులది అందరి బాధ్యతనే అవుతుంది అది. ఎందుకంటే మన పౌరులను మనం చంపినమంటే అందరి బాధ్యతనే. ప్రతి ఒక్కటి మనం అందరం ఒక కుటుంబం లాగా ఉంటున్నాం కదా, భారతీయులం అందరం ఒక కుటుంబ సభ్యులం కదా. మనం చిన్నప్పటి నుండి ప్రార్థనలు నేర్చుకుంటాం కదా స్కూల్లోని. ఇది అందరూ పాటిస్తే అసలు వాళ్ళని చంపాల్సిన అవసరమే లేదు. చివరిగా ఆపరేషన్ కగార్ ఆపరేషన్ కగార్ని ఆపివేసి ప్రభుత్వం చర్చలు జరపాలంటున్నారు, అంతే కదా మావోయిస్టులతో. ఓకే ఫ్రెండ్స్, నేను మీ మధు యాదవ్, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరాపేట మండలం శివంగలపల్లి గ్రామం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.